నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మరో 2 సంవత్సరాల్లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది? అసలే ప్రభుత్వాలు కూడా మారబోతున్నాయి కదా! ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మరి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే బ్రదర్. బ్రదర్, ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది? ఇంకా 2 సంవత్సరాల తర్వాత డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? 2020 నుంచి 23 వరకి మార్కెట్ బాగుంది. మళ్ళీ అప్పటి నుంచి మెల్లగా స్లో అయింది రియల్ ఎస్టేట్. దానికి హ్మ్. రీజన్ ఏందంటే ఎలక్షన్స్ మూవ్‌మెంట్. సో, ఎలక్షన్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో ఏమవుతదంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్‌లో జనాలు ఎక్కువ మంది ఉంటారనమాట. హ్మ్. అందుకని చెప్పేసి మార్కెట్‌లో ఏందంటే అంత ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ రావు. తొందరగా జనాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. నెక్స్ట్ హ్మ్. ఏమైనా గవర్నమెంట్ మారినా, ఏమన్నా పాలిసీస్‌లో చేంజెస్ వచ్చినా, మన అమౌంట్ స్ట్రక్ అయితాయా? పెరుగుతాయా? లేదా? ఇవన్నీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. అందుకనే ఎలక్షన్‌కి బిఫోర్ ఒక 6 మంత్స్, ఆఫ్టర్ ఒక 6 మంత్స్ మార్కెట్ అనేది స్లో డౌన్ అవ్వడం నేచురల్, అది ఆర్గానిక్‌గా అవుతుంది. హ్మ్. బట్ ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి హైడ్రా ఒకటి, తర్వాత గవర్నమెంట్‌లో కొంచెం చేంజెస్ రావడం, ప్రభుత్వాలు మారిపోవడం, అవును. ఇలాంటివి రావడం వల్ల మార్కెట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. స్లో డౌన్ ఇన్ ద సెన్స్ సేల్స్ తగ్గినాయి, దట్స్ ఇట్. హ్మ్. సేల్స్ తగ్గడమే స్లో డౌన్ జనాల దృష్టిలో అంతే. అదే సరే, ఇప్పుడు మనకేంటంటే రియల్ ఎస్టేట్‌లో మనం ఏ జనరేషన్ నుండి చూసుకున్నా గానీ, రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకి పెరుగుతూనే వచ్చింది. కానీ దాదాపు ఈ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే గనక స్టేబుల్‌గానే ఉంది, బ్యాలెన్స్‌గానే ఉంది తప్ప మనకి అంతంత పెరిగినట్టు మాత్రం అనిపిస్తలేదు. అండ్ మీరన్నట్టు సేల్స్ గూడా కనిపించట్లేదు. అంటే రీజన్ ఏమనుకోవచ్చు? ఒకటి, మార్కెట్ ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి ఇట్లాంటి ఫ్లక్చుయేషన్ అయితా ఉంటదన్నమాట. ఓకే. ఇంతకుముందు ఏముందంటే ఎప్పుడైతే నోట్లు బంద్ అయినాయో అప్పుడు హ్మ్. ఎలక్షన్ మార్కెట్, మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గింది. హ్మ్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. హ్మ్. అప్పుడు గూడా మార్కెట్ కొంచెం స్లో డౌనే ఉంది. తర్వాత వచ్చేసిందంటే ఇప్పుడు ఈ యుద్ధాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు గూడా జనాలు గూడా ఏందంటే ఓన్లీ హైదరాబాద్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ జేయాలా? వేరే దగ్గర వేరే వేరే సోర్సెస్ ఉన్నాయి గదా! ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఇలాంటివి కొన్ని. అండ్ గవర్నమెంట్ నుంచి అంత పెద్దగా రియల్ ఎస్టేట్‌కి పుష్ రాకపోవడం. హ్మ్. సో, ఎప్పుడైనా గాని ఒక ఏరియా బాగా డెవలప్ అవుతుంది, లేదా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పెరగాలంటే ఏమేం గావాలంటే, ఒకటి కనెక్టివిటీస్ పెరగాలి. అంటే హ్మ్. రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి. నెక్స్ట్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావాలి. తర్వాతొచ్చేసిందంటే కొంచెం ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఎక్కువ ప్రొవైడ్ జేయాలి. హ్మ్. దీని తర్వాత గవర్నమెంట్ పుష్ ఉండాలి. అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఒక ఏరియా అంత అగ్రెసివ్‌గా గ్రోత్ అవ్వదు. ఓకే. సో, గవర్నమెంట్ నుంచి అంత పెద్దగా సపోర్ట్ ఒస్తలేదు అని రియల్ ఎస్టేట్ వైపు వచ్చినాయి కొన్ని. అంటే ఎందుకంటే మార్కెట్‌లో మనం జూస్తున్నాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఎక్కడ గూడా పెద్దగా ప్రైస్‌లో మనకి పెరగలేదు ఎక్కడ గూడా. హ్మ్. స్టేబుల్‌గా నడుస్తుంది. ఇది సర్వైవల్ మోడ్ అంటారు దీన్ని. సో, హ్మ్. ఈ సర్వైవల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ అంటే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్‌కెళ్తది. ఎప్పుడెళ్తది అంటే ఇంకొక మహా అయితే 3-6 మంత్స్ తర్వాత ఆల్రెడీ మార్కెట్‌లో చేంజెస్ పెరిగినాయి. హ్మ్. మార్కెట్‌లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఒస్తున్నాయి. హ్మ్. మార్కెట్‌లో సేల్స్ పెరుగుతున్నాయి. కానీ అంత అగ్రెసివ్‌గా సేల్స్ లేవు. హ్మ్. అట్లని జెప్పి మరీ పడిపోయింది, మరీ డీలా ఏం నడుస్తలేదు అన్నట్టు గూడా ఏం లేదు. హ్మ్. సో, ఒకటేందంటే స్టేబుల్ మార్కెట్ అయితే ఎప్పటికుంటది. ఇక్కడ ఏం చేంజ్ అవుతది, ఏం ఎఫెక్ట్ అవుతదంటే అన్ని హైవేలు గాని, అన్ని చోట్ల గాని సేమ్ మొమెంటమ్ అనేది ఉండదు. హ్మ్. సో, ఏరియా టు ఏరియా, లొకేషన్ టు లొకేషన్ మారిపోతది. సో, ఏ ప్రభుత్వాలొచ్చినా కొన్ని లొకేషన్స్ అనేవి ఖచ్చితంగా హైలో అయితది. సో, హ్మ్. ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నారు. అది హై వచ్చింది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ముంబై హైవే ఉంది. ఆర్గానిక్‌గా, నేచురల్‌గా పెరిగే హైవే. బెంగుళూరు హైవే సేమ్ ఆర్గానిక్‌గా, నేచురల్‌గా పెరిగే హైవే. తర్వాత ఇప్పుడు శ్రీశైలం హైవే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు, ఈస్ట్ మార్కెట్‌లో తీసుకుంటే వరంగల్ హైవే. హ్మ్. అట్లా ఏరియాని బట్టి అక్కడున్న డెవలప్‌మెంటు, అక్కడొచ్చే ప్రాజెక్ట్స్‌ని బట్టి కొన్ని చేంజెస్ ఒస్తాయి. సో, మార్కెట్ స్లో ఉంది గాబట్టి, ఈ టైంలో ఎక్కువ ఎవరైనా అమ్మాలనుకుంటే కొంచెం మార్కెట్ ప్రైస్‌తో పోలిస్తే 10, 20, 30% వరకు గూడా తక్కువగా అడుగుతున్నారు. హ్మ్. కానీ అమ్మాలనుకున్న వాళ్ళు వెయిట్ చేస్తేనే మంచిది. హ్మ్. కానీ ఎవరైతే కొనాలి అనుకుంటారో వాళ్ళకి అవసరానికి అమ్ముకునే వాళ్ళు దొరుకుతారు గాబట్టి, వాళ్ళకి నీడ్ ఉంటది. మన దగ్గర డబ్బులుంటాయి. హ్మ్. మనకి అది అవసరం ఉంది. మనం కొనాలి, ఫ్యూచర్‌లో మనకి అసెట్ ఉంటది అంటే, ఈ టైంలో కొనడం మంచి డెసిషన్. హ్మ్. అండ్ మార్కెట్ ఎంత స్లో ఉన్నా, ఎంత చేంజెస్ వచ్చినా 3-4 ఇయర్స్, మాక్స్ 5 ఇయర్స్ ఉంటది అంతే. హ్మ్. ఆ తర్వాత అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అయితదంటే, ఆ తర్వాత గూడా రియల్ ఎస్టేట్ ఒకవేళ పికప్ కాలేదనుకోండి, హ్మ్. రియల్ ఎస్టేట్ గ్రో కాలేదనుకోండి, మిగతా అన్ని ఇండస్ట్రీలు పడిపోతాయి. హ్మ్. దాదాపుగా 800 కన్నా ఎక్కువ ఇండస్ట్రీలు వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి బతుకుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. సో, హ్మ్. రియల్ ఎస్టేట్ ఒక్కటి స్లో డౌన్ అయిందంటే మార్కెట్‌లో చాలా చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఒకటే బ్రదర్, ఏంటంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారి గురించి మాట్లాడుకుంటే గనక ఈ రోజుల్లో
గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందంటారా? రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ అనేది ఏందంటే కొంచెం లిక్విడిటీ ఈజీ ఉంటది. ఇప్పుడు కొన్నమా రేపు పొద్దున పోయి అమ్మేసినా మనకు పైసలొస్తాయి అన్నట్టు ఉంటది. హ్మ్. సో ల్యాండ్ అనేది అంత ఫాస్ట్‌గా అన్ని చోట్ల సేల్స్ కావు. ఇదొకటి ఉంటది. హ్మ్. కానీ గోల్డ్ రేట్ పెరిగే దానికన్నా గూడా హ్మ్. ఒక ప్రైమ్ లొకేషన్, ఒక మంచి లొకేషన్ తీసుకొని అక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ల్యాండ్ విల్ గివ్ యూ అల్టిమేట్ రిజల్ట్స్. హ్మ్. ఇప్పుడు గోల్డ్ అనేది ఫ్లక్చుయేట్ అయితా ఉంటది మార్కెట్ కండిషన్‌ని బట్టి. హ్మ్. సో గోల్డ్ రేట్ మీరు డిసైడ్ చేయలేరు. కానీ రియల్ ఎస్టేట్ అలా ఫ్లక్చుయేట్ అవ్వదు. హ్మ్. అయినా గూడా 500, రూ. 1000 తేడా వస్తది గానీ మరీ 20,000, 30,000 తగ్గిపోవడం గూడా ఉండదు. ఇప్పుడు మనం మొన్నటిదాకా చూస్తే గోల్డ్ రేట్ పీక్స్‌లోకెళ్ళింది. మళ్ళీ హ్మ్. స్లో డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ 1,40,000, 1,50,000 దగ్గర దగ్గర నడుస్తుంది. హ్మ్. సో మార్కెట్ ప్రైస్ ఏందంటే అది 20,000 నుంచి 30,000, 40,000 కావడం ఎంత టైం పడతదనేది మీ చేతిలో, నా చేతిలో లేదు. హ్మ్. కానీ రియల్ ఎస్టేట్ ఏముంటదంటే డిపెండ్స్ అపాన్ లొకేషన్, అక్కడొచ్చే ప్రాజెక్ట్స్, అక్కడొచ్చే కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మార్కెట్ చేంజెస్ అవుతది. హ్మ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో గోల్డ్ ఏందంటే మనకెంత నీడ్ ఉందో, రిక్వైర్మెంట్ ఉందో అంతే కొంటారు గానీ, నా దగ్గర 50,00,000 ఉన్నాయి గదా అని 50,00,000 గోల్డ్ తెచ్చి ఎవరు ఇంట్లో పెట్టుకోరు. అండ్ గోల్డ్ కొనేటప్పుడు ఒక రేట్ ఉంటది. అమ్మేటప్పుడు ఒక రేట్ ఉంటది. మళ్ళా దాంట్లో మనం కొనేటప్పుడు జీఎస్టీ ఇవన్నీ కలుపుతాం మనం. హ్మ్. కానీ అమ్మేటప్పుడు జీఎస్టీలు ఏం రావు. తరువు ఏదైతే మనకి మేకింగ్ చార్జెస్ ఉంటాయో అవి మనకి రావు. మళ్ళీ ఆ టోటల్ గోల్డ్ అమౌంట్‌లో 3% కట్ చేసుకొని ఇస్తారు. హ్మ్. ఇవన్నీ కటింగ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో ఏముంటదంటే ఒక రిజిస్ట్రేషన్ ఉంటది. మహా అయితే కస్టమర్ ఏజెంట్‌కి ఇచ్చిన కమిషన్ ఉంటది. కానీ అప్పుడు కొన్న దానికంటే అమ్మిన దానికి మీకు రిటర్న్స్ అనేది ఎక్కువుంటాయి. హ్మ్. కాబట్టి లాంగ్ టర్మ్‌లో మనము వారసత్వంగా అంటే లెగసీ క్రియేట్ చేయగలిగేది ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే. హ్మ్. కాబట్టి రియల్ ఎస్టేట్‌కున్న డిమాండ్ రియల్ ఎస్టేట్‌కి ఉంటది. కానీ రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోతుంది లేదా రియల్ ఎస్టేట్ డౌన్‌లో ఉందని చెప్పి అందరూ గోల్డ్‌లోకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఎలా ఉంటదో మన కండిషన్ మన చేతిలో లేదు. ఆ! కాబట్టి గోల్డ్ అనేది ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ఎంతైతే కొనాలో మనకెంత రిక్వైర్మెంట్ ఉందో హ్మ్. అంతే కొంటారు గానీ అండ్ ఇంకోటి గోల్డ్ అంతా రోజు మనం యేసుకొని తిరగలేం గదా! హ్మ్. సో గోల్డ్ ఏదంటే వేసుకోవడానికి బావుంటది. సో రియల్ ఎస్టేట్ ఏందంటే మన వెల్త్ క్రియేట్ చేయడానికి బావుంటది. ఓకే. సో లాంగ్ టర్మ్‌లో మీకు వెల్త్ క్రియేషన్ జరగాలంటే మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది అల్టిమేట్ బెటర్ ఆప్షన్. మీరు హ్మ్. పెద్దవాళ్ళు ఇంకోటి ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నాం చాలా మంది ఏందంటే, మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని చాలా తక్కువ అంచనా ఏస్తాం ఒక్కొక్కసారి. హ్మ్. పెద్దలేమంటారు? "బిడ్డ తిన్నా తినకపోయినా రూపాయి కూడబెట్టిన దాంతో 4 రాళ్ళున్న ఒక ప్రాపర్టీ కొనుక్కో బిడ్డ" అని చెప్తారు. అవును. అంటే ఓల్డ్ స్కూల్ గదా! ఓల్డ్ పీపుల్ గదా! వాళ్ళకేం తెలుసులే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు షేర్స్ వచ్చినాయి, గోల్డ్ వచ్చినాయి, స్టాక్స్ వచ్చినాయి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి. 100 ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. సో, దాన్ని తక్కువ చేసి దీన్ని హైలైట్ చేస్తా ఉంటారు జనాలు. హ్మ్. బట్ రియల్ ఎస్టేట్‌లో ఓల్డ్ స్కూల్ ఆల్‌వేస్ విన్స్. అది. రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు మోసపోలేదు. అది భూమికున్న గొప్పతనం. బ్రో ఇప్పుడు మనకి ఈ 2 సంవత్సరాల్లో డెవలప్‌మెంట్ అవుతుందా రియల్ ఎస్టేట్? లేదంటే 2 సంవత్సరాల తర్వాతనే డెవలప్‌మెంట్ కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? డిపెండ్స్ అపాన్ లొకేషన్. హ్మ్. ఏ మార్కెట్ అయినా లొకేషన్ పొటెన్షియల్ బావుంటే అది రాంగ్ టైమ్ అయినా గూడా ప్రైజెస్ పెరుగుతాయి. మార్కెట్ గ్రో అవుతది. హ్మ్. అది గనక రాంగ్ లొకేషన్ ఉంటే రైట్ టైమ్ అయినా, బూమ్ అయినా గూడా గ్రో అవ్వదు. హ్మ్. సో, టైమింగ్, లొకేషన్ 2 మ్యాటర్ అవుతాయి. ఈ 2 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో ఎక్కడ డెవలప్‌మెంట్ ఎక్కువ అవుతుంది, అవ్వబోతుంది అంటే ఏ ఏ లొకేషన్స్ ప్రిఫర్ చేస్తారు? హైదరాబాద్‌లో అగ్రెసివ్‌గా డెవలప్ అయిన సైడ్‌లో ఫస్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ బాగా అగ్రెసివ్‌గా గ్రోత్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అంతా సౌత్ మార్కెట్ అవుతది. హ్మ్. సో, సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో చాలా ట్రెమెండస్ చేంజెస్ మీరు చూడబోతున్నారు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన డెవలప్‌మెంట్స్ గావచ్చు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు. సో, పెద్ద పెద్ద డెవలపర్స్, బిల్డర్స్ అందరూ గూడా ఇక్కడ సైడ్ సౌత్‌లో ఎక్కువ వస్తున్నారు. సో, హ్మ్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనౌన్స్‌మెంట్ గావచ్చు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ గావచ్చు, ఇలాంటి అనౌన్స్‌మెంట్‌లు ఉన్నాయి. హైకోర్ట్ షిఫ్టింగ్ అవ్వడం గావచ్చు, రోడ్స్ అన్ని ఎక్స్‌పాన్షన్స్ గావచ్చు. ఇలా హ్మ్. కంపేర్ చేస్తే వెస్ట్ మార్కెట్‌కి ఈజీగా రీచ్ అయ్యగలిగే లొకేషన్ కూడా సౌత్ మార్కెటే. హ్మ్. కాబట్టి సౌత్ మార్కెట్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మంచి గ్రోత్ వస్తది. అండ్ ఈ సౌత్ సరౌండింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మాత్రం మంచి రిటర్న్స్ చూస్తారు. సో, మార్కెట్‌లో గవర్నమెంట్ మారినా, పొలిటికల్ చేంజెస్ వచ్చినా, ఇంకేదైనా చేంజెస్ వచ్చినా కూడా మార్కెట్ అనేది స్టేబుల్‌గా ఉంటదిక్కడ. హ్మ్. సో, ఏదో వీళ్ళొచ్చినంత మాత్రాన లేదా వీళ్ళు పోయినంత మాత్రాన తగ్గడం, పెరగడం అనేది వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెరగదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్‌కి ఆ దమ్ముండాలె. హ్మ్. పొటెన్షియల్ ఉండాలె. పొటెన్షియల్ ఉంటే ఖచ్చితంగా గ్రో అయితది. పొటెన్షియల్ లేనప్పుడు ఎవరొచ్చి ఎన్ని డప్పులు కొట్టినా, ఎవరెన్ని ఇది చేస్తాం, అది చేస్తాం అన్నా గాదు. సో, హ్మ్. పబ్లిక్ ఏందంటే చాలా అవేర్‌నెస్‌తో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంది. సో, జనాలెవరు గూడా అంత గుడ్డిగా ఎళ్లి ఇన్వెస్ట్‌మెంట్ జేయట్లేదు. హ్మ్. సో, వాళ్ళు గూడా ఒకటికి 10 సార్లు చెక్ జేసుకొని, అక్కడ ప్రైస్ పెట్టొచ్చా లేదా? ఇన్వెస్ట్‌మెంట్ జేస్తే రేపు రిటర్న్స్ వస్తాయా లేదా? గ్రోత్ అవ్వడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా చూస్తున్నారు. హ్మ్. అవేం లేకపోతే ఎంత మార్కెటింగ్ జేసినా గ్రో అవ్వని ఏరియా డెవలప్ అవ్వదు. సో, మార్కెటింగ్ లేకపోయినా కొన్ని ఏరియాస్‌కి పొటెన్షియల్ ఉంటే డెఫినిట్‌గా గ్రో అవుతది. థాంక్ యూ అండి. థాంక్ యూ.